నేను అయోధ్యను. ఈ పవిత్ర పావన భారత భూమి కణకణంలో నిండి ఉన్న శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలాన్ని ఆర్యావర్తంలో సర్వోన్నత తీర్థస్థలంగా పేరు పొందాను. వేలాది సంవత్సరాలుగా ఈ భారత భూమిలో ధర్మానికి కేంద్రం నేను. నా ప్రియపుత్రుడు శ్రీరామచంద్రుని చిన్నారి పాదాల స్పర్శ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు ఎవరూ కనీసం ఊహించలేని ఆ రామరాజ్యాన్ని నేను స్వయంగా చూశాను. కాని కలియుగంలో చాలా మార్పొచ్చింది. సంప్రదాయాలు, మతాలు మారిపోయాయి. మనుషులు కూడా మారిపోయారు. 500 ఏళ్ల క్రితం కొద్దిమంది విదేశీ దురాక్రమణదారులు నన్ను పూర్తిగా ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. సుదూర దేశాల నుంచి వచ్చిన ఆక్రమణకారులు నా పవిత్ర శరీరాన్ని రక్తంతో తడిపేశారు. వాళ్లు నా ప్రియపుత్రుడు శ్రీరామచంద్రుని మందిరాన్ని ధ్వంసం చేశారు. దానితో నా ఆత్మ తల్లడిల్లింది. 500-600 ఏళ్ల పాటు యుద్ధాలు జరిగాయి. నా పుత్రులైన అసంఖ్యాక వీరులు ఈ పవిత్ర భూమి కోసం ప్రాణాలు అర్పించారు. పవిత్రమైన ఈ భారత భూమి స్వతంత్రమైంది. దానితో అనేక ఆశలు కూడా చిగురించాయి. నా పుత్రుల పాలన వచ్చిందనిపించింది. నా తల్లడిల్లిన ఆత్మ కాస్త ఊరట చెందింది. కాని 1000 సంవత్సరాల విదేశీ పాలన నా సమాజాన్ని అన్ని విధాలుగా విచ్ఛిన్నం చేసిందని కూడా అర్థమైంది. స్వతంత్ర భారతంలో చైతన్యం వచ్చింది. ఇక్కడి సమాజం తమ ప్రభువైన శ్రీరామచంద్రుని భవ్య మందిరం నిర్మాణం కోసం సన్నద్ధమైంది. నాకు పూర్వ వైభవాన్ని, గుర్తింపును తెచ్చేందుకు ప్రారంభమైన ప్రజా ఉద్యమంలో రాజకీయాలు కూడా చేరాయి. దీని ఫలితంగా స్వతంత్ర భారతంలో నా గౌరవం కోసం అనేక మంది రామభక్తులు బలిదానం చేశారు. ఆ బలిదానాలకు నేను మౌన సాక్షిగా నిలిచాను. శ్రీరామ భక్తులపై వారి దేశంలోనే కాల్పులు జరగడం నేను చూశాను. నా సరయు నదిలోని నీరు రక్తంతో ఎర్రబడటం కూడా నేను చూశాను. వందల వేల రామభక్తులపై అమానుషమైన దమనకాండ జరిగింది. కాని 1992 డిసెంబర్ 6 నాటి సుఖానుభూతి కూడా నాకు గుర్తుంది. వందలాది సంవత్సరాలుగా నాపై ఉన్న కళంకాన్ని శ్రీరామపుత్రులు తుడిచిపెట్టారు. ప్రపంచమంతటా రామభక్తులతో కొత్త ఉత్సాహం వెల్లివిరిసింది. ఆ తరువాత చాలా కాలం గడిచిపోయింది. నా గౌరవాన్ని, పూర్వ వైభవాన్ని తిరిగి పొందేందుకు నేను ఇంకా ప్రతీక్షిస్తూనే ఉన్నాను. శ్రీరామచంద్రుని భవ్య మందిరం తిరిగి నిర్మాణం కావాలి. ఈ దేశపు మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని జనని, జన్మభూమిగా నా గౌరవం, హిందూ స్వాభిమానం పునఃస్థాపితం కావాలి. నేను అయోధ్యను.